హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. ఈరోజు మనం చూడబోయే డిష్ సూపర్బ్ అయిన ఈవినింగ్ స్నాక్ అండి. మనకు వీకెండ్ వచ్చేస్తుంది, మనం సూపర్బ్గా ఈవినింగ్ స్నాక్స్ చేసుకుని ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు మన ఇంట్లో ఉండే ఈ ఈజీ ఇంగ్రీడియంట్స్తో ఈ బజ్జీ మిక్స్ ఎలా చేయాలో చూపెడతాను. నేను 2 అరటికాయలు చిన్న చిన్నగా మా ఊర్లో దొరుకుతాయి కాబట్టి పీలింగ్ చేసి అలానే కట్ చేసేసుకుంటున్నాను పొడుగ్గా. మీకు ఒకవేళ పెద్దగా అరటికాయలు దొరికాయంటే 2గా కట్ చేసుకోండి. ఆర్ పొటాటో, ఆనియన్ ఏ బజ్జీ అయినా వేసుకోవచ్చు. మిర్చి బజ్జీ కూడా వేసుకున్నా సూపర్బ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ అరటికాయల్ని పొడుగ్గా మనం కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను మీకు ఎంత పొడుగ్గా ఉంటే మనకి బజ్జీ మిక్స్ చేసుకుంటానికి సూపర్గా ఉంటుంది అని చూపెడతాను. ఎంత సన్నగా ఎంత పొడుగ్గా ఉండాలో చూసుకోండి ఫ్రెండ్స్. నీళ్ళల్లో కొంచెంగా మీరు పెరుగు యాడ్ చేయండి, అప్పుడు మన అరటికాయలన్నీ బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక 15 to 18 దాకా నాకు బజ్జీలు వస్తాయి 2 అరటికాయలకి. ఇప్పుడు మనం శనగపిండి కలిపేసుకుందాం. శనగపిండి 1 కప్, కొంచెంగా కారం తగినంత యాడ్ చేసుకోండి, కొంచెంగా పసుపు, కొరియాండర్ పౌడర్ అంటే ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, ఇంగువ యాడ్ చేసుకుని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఉప్పు, సోడా ఉప్పు కూడా యాడ్ చేయండి. సోడా ఉప్పు నేను యాడ్ చేసింది వీడియోలో పడలేదు. కొంచెంగా కుకింగ్ సోడా యాడ్ చేయాలన్నమాట. కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండిని మటు కొంచెం లూజ్ చేసేయకండి, అప్పుడు మనకి సరిగా అరటికాయ పైన కోట్ అవ్వదు. కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీ ఏంటి అని చూపెడతాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు అరటికాయ వేసిన వెంటనే మనకి కరెక్ట్గా కోట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ని మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బజ్జీ వేసేసుకుందాము. బజ్జీ వేసుకున్నాక గోల్డెన్ బ్రౌన్ కలర్ 2 పక్కల వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసి తీసేయండి. మీకు కావాలంటే హోటల్ స్టైల్లో కావాలంటే రెడ్ ఫుడ్ కలర్ని కూడా మీరు శనగపిండిలో కలిపారంటే కరెక్ట్గా మనకి ఏ బజ్జీ కలర్ హోటల్లో లాగా వస్తుంది. ఇప్పుడు నేనేం ఫుడ్ కలర్ యూస్ చేయట్లేదు, మనం సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉండే దాంతో చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మన బజ్జీ అంతా రెడీ అయిపోయింది కదా. ఇలానే మనం సెకండ్ సెట్ కూడా వేసేసుకుందాము. బజ్జీలన్నీ ఇట్లా డీప్ ఫ్రై చేసుకొని తీసుకున్నారంటే మనకి ఈజీగా ఉంటుంది బజ్జీ మిక్స్ చేయటానికి. మనం ఇలానే బజ్జీని ఇలానే తినచ్చు, లేదంటే బజ్జీ మిక్స్ చేసుకుని దాన్ని ఇంకొంచెం డెకరేటివ్ పిల్లలకి ఇష్టపడేట్టు తినచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇందులో నుంచి 3 బజ్జీలని మట్టుకు తీసి నేను మీకు నా స్టైల్లో నేను ఎలా బజ్జీ మిక్స్ చేసి మా పిల్లలకి సర్వ్ చేస్తానో చూపెడతాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బజ్జీని మిడిల్లో కట్ చేసి, డీప్ కట్ చేయకండి, లైట్గా కట్ చేసి దానిపైన కొంచెం రా ఆనియన్స్, ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. దానిపైన కొంచెంగా క్యారెట్ తురిమింది యాడ్ చేసుకోవచ్చు. అండ్ క్యాప్సికమ్ మంచిది అండ్ ఇట్స్ ఆల్సో వెరీ టేస్టీ. నేను గ్రౌండ్ నట్స్ని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను, అది యాడ్ చేసుకున్నాను. దానిపైన ఎవరెస్ట్ చాట్ మసాలా లైట్గా స్ప్రింకిల్ చేయండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ కొంచెం సాల్ట్ కావాలి కాబట్టి లైట్గా సాల్ట్ యాడ్ చేసేసి దానిపైన ఫ్రెష్గా దొరికే బూందీ కానీ, మీ ఇంట్లో ఉండేది లేకపోతే మీరు చేసిన బూందీ కానీ యాడ్ చేయండి. కొరియాండర్ లీవ్స్, కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకుందాం. ఆమ్చూర్ పౌడర్ కానీ, లెమన్ కొంచెం మంచి టేస్ట్ ఇచ్చేది పులుపే అండి. లైట్గా పులుపు యాడ్ చేశారంటే సూపర్గా ఉంటుంది. దానిపైన కొంచెం ఓం పొడి యాడ్ చేసేసి మనం సర్వ్ చేసేద్దాం. ఎంత టేస్టీ అండ్ కలర్ఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. మన ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ చాలు ఇట్లా మిక్స్ చేసుకొని మీ పిల్లలకి సర్వ్ చేశారంటే మన వీకెండ్ సూపర్గా ఉంటుంది. మనం లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఇలా వెరైటీగా వండుకుని తిని మీకు షూర్గా నా డిష్ నచ్చుతుంది. మీకు నచ్చితే కమెంట్ బాక్స్లో వెళ్ళి కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టు వైష్ణవీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.